అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అబ్దుల్లా. నేను శ్రీ మారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మన తెలుగు భాష గ్రాంధిక రూపంలోకి నుంచి రాకముందు గ్రాంధిక రూపం నుంచి సామాన్య రూపంలోకి మార్చి, సామాన్య వ్యవహారాల రూపంలోకి మార్చి, భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించిన మన తెలుగు గిడుగైన పిడుగు ఆయన జన్మదినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ నా తరపు నుంచి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలుగు సాహిత్యంలోనే ఎన్నో మృదువైన పద్యాలు ఉన్నాయి. అలాంటి కొన్ని పద్యాలను ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మన తెలుగు భాష ఎంత గొప్పది. అసలు మాట్లాడుతుంటే సమయమే అర్థం కాదు. కానీ సమయం చాలా విలువైనది కదా. ఎందుకంటే గంటకాలం గురించిన గతమునంటారు. గతమే కానీ ఎట్లా కలిసి రాదు. గంటకాలం వృధాగా గడపకీవు, విద్య నేర్చుకో బ్రతకంతా వెలిగిపోవు కదా. కాబట్టి గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరలెప్పుడు గడపకీవు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలి నీళ్ళు. విలువ దృశ్యలు తెలుగు బిడ్డ. ఈ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే పదాన్ని వైపు వెళ్దాం. మన తెలుగులో అన్ని పదాలు మధుర భాషితములు మాణిక్యముల వలె శృతిని అలంకరించి మతి వసించు. మంజులములు కాని మాటలు నిలవవు, విశ్వవిధ చరిత్ర విడమిత్ర. మన మాతృభాష. మన తెలుగు భాషను ధరణి జనకులు ముఖ్యంగా అమ్మతో కొలుస్తున్నాం. ఆ అమ్మ పట్ల, మన తల్లిదండ్రుల పట్ల ఎట్లా నడుచుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ధరణి జనకులు నిన్నుగాని పెనిచిన దేవతలటంచు, పెన్నుపగు భక్తి గొనుగని ఎనిశము వారిని ధనపూటయే